ముందుగా స్వరకల్పన యూట్యూబ్ ఛానల్కు ప్రియమిత్రులకు ప్రియమైన సోదరులకు నా యొక్క నమస్సులు. నా పేరు గాయని కవయిత్రి మగ్గి లక్ష్మి. బాల్యం నుంచి రచనలు అంటే ప్రాణం, మ్యూజిక్ అంటే ప్రాణం. 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నేనే రచనలు చేస్తూ వాటికి స్వరకల్పనలు చేస్తూ కవితలు రచించడం నా అభిరుచిగా అలవాటు చేసుకున్నాను. 7th ఉన్నప్పుడే పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఒక ఎన్టీఆర్ మీద, తారక రామారావు గారి మీద అతను ముఖ్యమంత్రిగా గెలవాలని పాత రోజుల్లో అసలు ఎలాంటి అవగాహన లేని ఆ వయసులో సాంగ్ రాసి వేదిక మీద ప్రజెంట్ చేస్తే తారక రామారావు గారు బాల్యంలోనే నాకు ఆశీస్సులు అందించారు. అది నాకు గుర్తుండిపోయే జ్ఞాపకార్థం. అలాగే ఇన్ని రోజులు నేను ఎప్పుడు వీడియో చేసి బయట ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఎందుకంటే ఒక బాధ అనేది అది నాకు ఆపేసింది, నన్ను ముందుకు సాగకుండా. గతంలో స్వరకల్పన చేసి కొన్ని జానపద గేయాలు దగ్గర పెట్టుకొని, ఆ కాపీ దగ్గర పెట్టుకొని ఫిలిం నగర్ వరకు కూడా జర్నీ చేసి కొందరిని అభిమానంతో కలిశాను, సంప్రదించాను. వాళ్ళు నా యొక్క వర్క్ని తనిఖీ చేసి, వాళ్ళు సీక్రెట్ అని అనుకోవడం కాదు, కానీ వాళ్ళు నా యొక్క సబ్జెక్టుని తీసేసుకొని వాళ్ళు కొంత పేమెంట్ ఇచ్చేసి వాళ్ళ పేర్లు పెట్టేసుకొని నాకు గుర్తింపు రాకుండా చేశారు. అలాంటి అంశం ఉంది. అందుకే మంచి వాళ్ళకు ప్రోత్సాహం అందుతుందో లేదో, మంచి వాళ్ళకు మంచి ఆదరణ అందుతుందో లేదో, మంచిని గుర్తిస్తారో లేదు, మంచి అప్పుడప్పుడు బ్రేక్ అయిపోతుంది, మంచిని ఆదరించలేకపోతున్నారు. నిజమైన కళని అంటే నిజమైన జననం, సజీవమైన జననం కొత్త ట్యూన్ చేయడం, దాన్ని గుర్తించలేకపోతున్నారు అని ఇన్ని రోజులు సఫర్ అయ్యా, ఆగిపోయా. తర్వాత మిత్రుల ఆదరణతో మీ ముందుకు వచ్చా. గతంలో ఉద్యమ సిడీలు, జానపద గేయాల సిడీలు కూడా మాజీ సురేష్ రెడ్డి గారి, స్పీకర్ సురేష్ రెడ్డి గారి మంత్రి చేతుల పైన రిలీజ్ చేశాను స్వచ్ఛందంగా. అప్పటికప్పుడే నేను ట్యూన్ చేసుకుంటాను, అప్పటికప్పుడే రికార్డ్ చేసుకుంటాను. ఈ మధ్యనే ప్రియురాలి కోసం యూట్యూబ్లో నా సాంగ్ రిలీజ్ అయింది. తను చాలా మనసున్న మంచివారు, రమేష్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, తన స్టూడియో నుంచి. ఈరోజు ధైర్యం చేశాను వీడియో చేయడానికి. ఎప్పుడు వీడియో చేయలేదు, అసలు ఎక్కడికి కూడా నేను సెండ్ చేయలేదు, ఆగిపోయాను. ఈరోజు మీ ఆదరణ కొరకు మీ ముందుకు వచ్చాను, మీ ప్రోత్సాహం కొరకు. ఈరోజు చిన్న పరిచయం, గాయని కవయిత్రి మగ్గి లక్ష్మి. నీ నడుం మీద పుట్టు మచ్చ మెరుస్తున్నదే పిల్ల, చాలా బాగుందే. నువ్వు వేసుకున్న లంగా ఓని చాలా బాగుందే పిల్ల, అదిరిపోయిందే. నీ కటుక కళ్ళ చూపుల్లో నా ఏదో మెరుపుందే పిల్ల, నన్నే లాగిందే. నీ కటుక కళ్ళ చూపుల్లో నా ఏదో మెరుపుందే పిల్ల, నన్నే లాగిందే. లాగిందే 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 లాగిందే. ఇలా అంటే ఇది ఈరోజే ట్యూన్ చేసా, ఈరోజే. ఇంకా నాకు కూడా అది ఫుల్గా ప్రాక్టీస్ లేదు. అలాగే ఒక లవ్ ఫెయిల్యూర్డ్ సాంగ్ వినిపిస్తాను. అరే ప్రాణం ప్రాణం అంటావు, నన్ను మర్చిపోతుంటావు, నన్ను పిచ్చుని చేసి నీ చుట్టే తిప్పుకుంటివే ఓ పిల్ల. నా మనసంతా ఆగం పట్టించి వెళ్ళిపోతివే ఓ పిల్ల. మరి నా గుండెలోన నీ రూపం చెక్కుకుంటినే ఓ పిల్ల. కనులే తెరిచి చూసేసరికి హృదయం పగిలిపోయినే,
అరే ప్రాణం ప్రాణం అంటావు, నన్ను మర్చిపోతుంటావు, మరి నా గుండెలోన నీ రూపం చెక్కుకుంటేనే ఓ పిల్ల, నన్ను పిచ్చొన్ను చేసి నానా నన్న నాన్న నాన్న. ఇలా చాలా సాంగ్స్ చాలా రచించాను. తర్వాత ఇంకోటి లో ఫెయిల్యూర్ సాంగ్. అన్నీ ఇలా ట్యూన్ చేస్తూ అలా ట్యూన్ చేస్తూ దగ్గర రికార్డింగ్ చేస్తూ మొబైల్లో భద్రపరుచుకుంటాను. ఇంకోటి మనసు పెట్టి జీవించి రచిస్తాను. వెళ్ళిపోకు వెళ్ళిపోకు అన్యాయం చేయకు, ఆశలు పెంచి ప్రేమని పంచి నందూరం చేయకు, నిన్ను నమ్ముకుంటిని మనసాగం చెయ్యకి, వెళ్ళిపోకు వెళ్ళిపోకు అన్యాయం చేయకు, ఆశలు పెంచి ప్రేమని పంచి నందూరం చేయకు, నిన్ను నమ్ముకుంటిని మనసాగం చెయ్యకే. ఈ పల్లవులు ఈ ఫీల్ ఎవరికైనా యూట్యూబ్లో మ్యూజిక్ డైరెక్టర్సు వాళ్ళు మనసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్యూను నచ్చితే నాకు ప్రోత్సాహం అందిస్తే, పాటకు ఒక గుర్తింపు లాంటి సపోర్ట్ అందిస్తే నేను లిరికు వాళ్ళకు ప్రజెంట్ చేస్తాను. కాకపోతే మన రైట్స్ మన పాట మీద మనకు లభించాలి అని కోరుకుంటూ సెలవు.